Coding Tutor, your first IT job. Build your IT career, 9 months internship program. యాక్షన్ నిజం అంతం కోసం మేము పోరాడతాం. అవును పోరాడతాం. రెడ్డి బాంబులంటేనే రెడ్డి గారు మేకలు వేయడానికా? మేకలు కొయ్యడానికి కాదండి, పేకలు కొయ్యడానికి. నీ మొగుడు 3 ముక్కలు 6 పెగ్గులతో వర్తిల్లాలని తిరుపతి వెళ్ళి మొక్కుని. అక్కర్లేదండి, తిరుపతే మీ దగ్గరకు వచ్చింది. కాకపోతే మీ పరపతే కొండ ఎక్కితే డేంజర్. జోక్ చేస్తున్నావా? ఫుల్ గా సీరియస్. బాంబుల పుల్లారెడ్డి గుండెల్లోనే బాంబులు పేలుస్తున్నావా? సంచి ఏమిటి చించేది? గోలి సంచి. అవతల కత్తులు నరసింహారెడ్డి సినిమా తీస్తున్నారు తెలుసా? తుప్పెట్టిన కత్తులతో కొత్తిమీర కట్టలు నరుక్కునేవాడు ఆడు సినిమా తీయడం. రావు గోపాలరావు గారి మీద ఒట్టు. హీరో ఎవరు? నువ్వా? ఈస్ట్ వెస్ట్ లాంటి 2 హీరోలు ఉండగా వేస్ట్ గా నాతో ఎందుకు తీస్తారండి? యువరత్న యువ సామ్రాట్టు వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు కదా. ఉండరు. రేపి పాటి కూడా బాంబులతో లేపేస్తా. వాళ్ళని లేపితే వాళ్ళ వ్యాన్స్ లో వచ్చి నిన్ను లేపుతారు. అయితే నన్నేం చేయమంటా? అలా రండి దానికి. తిరుపతి లడ్డు లాంటి ఐడియా ఇస్తాడు. వద్దు, నాటు బాంబు లాంటి ఐడియా చెప్పు. నట్టింట్లో నార్త్ ని సౌత్ ని పెట్టుకుని ఇంకా ఆలోచిస్తారేమిటండి? నాకు అర్థం కాదు. నీకు ఎప్పుడు అర్థమైంది వచ్చింది కాబట్టి ఎంతక్కర్లేదు సంచి చెబుతున్నా. ఇదిగో మెగాస్టార్ విక్టరీ మీ ఇంట్లోనే ఉన్నారా? వాళ్ళిద్దరిని కలిపి మీరే ఓ సినిమా తీసిపారేయండి. ఆంధ్రదేశం అంతా మీ పేరు మారుమోగిపోతుంది. ముందు కనకవర్షం, తర్వాత పూల వర్షం. తేడా వచ్చిందో అప్పుడు తెలుసండి సంచి. ఏంటి ఆ పుల్లిగాడు సినిమా తీస్తున్నాడా? అవునండి, మెగాస్టార్ చిరంజీవిని విక్టరీ వెంకటేష్ ని పెట్టి ఈస్ట్ మనకాలంలో కాస్ట్లీగా 14 ఏళ్ల సినిమా తీస్తున్నాడండి. 7 సైడేదవా 7 రీళ్ళ సినిమా తీసేటాలకి ఏడుపు వస్తుందాడికి. నేనైతేనా 70 రీళ్ళ సినిమా తీస్తా. సరే పాపం జనం చూడద్దు. నేను ఆ మాట అన్నానండి. దానికి ఆడేమన్నాడు? ఆరిగిపోయిన కత్తిన ఆకురాయి మీద రాసేవాడు ఆడి సినిమా ఏం చెప్తాడన్నాడు. అంత మాట అన్నాడా? మా అన్న గురించి చెడ్డగా మాట్లాడితే చెమటలు వచ్చేస్తా. ఇంకా చాలా నీచంగా అన్నాడండి. నేను అనకూడనివి మీరు వినకూడనివి అవి మాటలు కావండి, బూతు బాంబులు. ఏయ్ తమ్ముడు, నువ్వు వెళ్ళి వాడి నాలుక ముక్కలు ముక్కలుగా నరికెయ్యి, ఓడి పీక పిసికెయ్యి. తమరు ఇప్పుడు చేయాల్సింది పీక పిసకడం కాదండి, ఫిల్మ్ తీయడం. బంగారం లాంటి బాలకృష్ణ, నెక్లెస్ లాంటి నాగార్జున మన దగ్గర ఉన్నారు. వాళ్ళిద్దరిని కలిపి సినిమా తీసేశారనుకోండి, పేపర్లో మీ పేరు గుర్తేస్తారు, టీవీలో మీ బొమ్మని పొడి చేస్తావు. సరే, బొమ్మ కొనుటోళ్ళు ఎవరు? భలేవారండి. బాలకృష్ణ పేరు చెప్తే బయ్యళ్ళు మీ ఇంటి ముందు బంతి కడతారు. నాగార్జున పేరు చెప్తే 4 షోలు ఫుల్లే. ఇక అమెరికాలో ఇప్పుడు అన్నమయ్య సినిమా ఆడతాం తెలుసా? అక్కడ వాళ్ళు అన్నం నీళ్లు మానేసి అదే చూస్తున్నారట. బాలకృష్ణ పేరు చెప్తే బాలీవుడ్ బయ్యో అంటోంది. అన్నా, బాలకృష్ణ అంటే నాకు చాలా ఇష్టం. నాకు పిల్లాడు పుడితే సమరసింహారెడ్డి అని పేరు పెడతా. ఆ బాంబులు పులిగాడి కంటే మనమే ముందు సినిమా తీద్దామన్నా. సినిమా తీయటం అంటే మనుషులు చంపినంత తేలిక కాదు. దానికి బోల్డంత వ్యాపారం తెలుసుండాలి. వ్యాపారం కూడా మీకెందుకండి, దానికి నేను చూసుకుంటా. అంతేనంటావా? అయితే నా కత్తికి పదును పెడతా, సినిమాకి ముహూర్తం పెడతా. మా పేరు అడ్డు పెట్టుకుని ఈ ఊరు జనాన్ని మోసం చేస్తావా? మనుషులు పీక్కు తినే రాబందూరా. శవాల మీద కప్పిన తెల్లగుడ్డని కాజేసి తెల్లానికి చీర కట్టుకోమని ఇచ్చే నీచుడు రాను. రేయ్, మేము ఒరిజినల్ హీరోలమని మాతో సినిమా తీస్తానని నమ్మించి డబ్బులు కాజేయాలని చూస్తావు కదా. రేయ్, నీకు సిగ్గు లేదు? నాకు ప్రాణమే లేదు, సిగ్గెలా ఉంటుంది? నేను అస్థిమూల పంజరాన్ని కాదు ఆస్తిమూల పంజరాన్ని. ఈ పంజరంలో చిక్కుకున్న బంగారు పిచ్చుకలు పుల్లారెడ్డి, నరసింహారెడ్డి. సినిమా పేరుతో వాళ్ళని దోచేసి ఏ హాలీవుడ్ కో బాలీవుడ్ కో పారిపోతా. నువ్వు దోచుకుంటూ ఉంటే చూస్తూ ఊరుకోవడానికి చేతులకి గాజులు తొడుక్కోలేదురా. గాజులు కాకపోతే బేడీలు తొడుక్కోండి. ఇదిగో
మీరు నిజం హీరోలు కాదు, డూప్ హీరోలన్న సంగతి డాక్టర్ అమ్మ ముందు, ఈ ఊరి లీడర్ల ముందు దక్కేస్తా. ఓకే, మీరు తీసే సినిమాలో నటించడానికి మేము ఒప్పుకుంటున్నాం, కానీ షూటింగ్ మాత్రం ఈ ఊర్లోనే జరగాలి. ఈ ఊళ్ళోనా? మట్టి రోడ్లు, బురద గుంటలు, తాటి చెట్లు, తుమ్మ చెట్లు తప్ప ఈ ఊళ్ళో ఒక్క సీనింగు లేదు, ఒక్క సెట్టింగు లేదు. ఈ ఊళ్ళో షూటింగ్ ఎట్టా చేస్తారయ్యా? మట్టి లాంటి ఈ ఊళ్ళోనే మాణిక్యం లాంటి సినిమా తీయచ్చండి. సినిమా బిజినెస్ బాగా జరగాలంటే ఫారెన్ లో షూటింగ్ చేయాలంటాడేంటి తిరుపతి? తిరుపతి లాంటి వాళ్ళ మాటలు నమ్మి అవసరం ఉన్నా లేకపోయినా ఫారెన్ లో షూటింగులు చేస్తూ అనవసరంగా బడ్జెట్ పెంచేబట్టే సినిమా ఫీల్డ్ స్లంప్ లో పడిపోయింది. అదే ఖర్చుతో ఎవరిని డెవలప్ చేద్దాం, రోడ్లు వేయించి స్కూళ్ళు పార్కులు కట్టించి గ్రామాన్ని అందంగా తీర్చిదిద్దుతాం. ఇక్కడే షూటింగ్ పెట్టుకుందాం. శ్రమదానాలతో షూటింగ్ స్పాట్లు, అందమైన లొకేషన్లు సృష్టించుకుందాం. ఒకటిగా కలిసిన మీ ఇద్దరి చేతులు చూసి ఎన్ని వందల కళ్ళు ఆనంద బాష్పాలు రాల్చాయో చూసారా? సేవాభావంతో శ్రమదానంలో కలిసిన మీ చేతులు కలకాలం ఇలాగే నిలిచి ఉండాలి. మీ ఇద్దరు కలిసి మాతో వేరువేరుగా సినిమాలు తీయాలనే ప్రయత్నాన్ని ఆపండి. మా నలుగురిని కలిపి ఒకే సినిమా ప్లాన్ చేయండి. అలా అయితేనే మేము యాక్ట్ చేస్తాం. సోదర సోదరీమణులారా, నలుగురు హీరోలు గాయపడితే వాళ్ళని కంటికి రెప్పలా కాపాడి హక్కున చేర్చుకున్న చరిత్ర మీ గ్రామానిది. అయితే ఆ హీరోలు తమ రుణం తీర్చుకుందామన్న ఉద్దేశంతో ఈ ఊళ్ళో ఒక కాలేజీ, ఒక బస్ డిపో, ఒక ఆసుపత్రి, ఒక టెలిఫోన్ ఎక్స్చేంజ్ కట్టాలని కలగంటున్నారు. దాన్ని చాలా డబ్బు కావాలి కదండి. అదే చెప్తున్నా. పాయింట్ ఏమిటంటే ఒక హీరో నటించిన చిత్రమే కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నప్పుడు నలుగురు హీరోలు మన దగ్గర ఉండి వాళ్ళంతా కలిసి నటిస్తే కనకవర్షం కురుస్తున్న సంగతి మీకు చెప్పక్కర్లేదు. ఆ డబ్బుతోనే కట్టిస్తారు. ఇక ఈ ఒట్టి చప్పట్లవి కాదయ్యా, సినిమా తీయాలంటే బోళ్ళంత పెట్టుబడి కావాలి. మరి బాంబుల పుల్లారెడ్డి 25 లక్షలు, అదే కత్తుల నరసింహారెడ్డి 25 లక్షలు. అబ్బో బ్రహ్మాండం, ఇంకేముంది 50 లక్షలు. అంటే సగం సినిమా అయిపోయింది. ఇక మిగతా 50 లక్షలు మేము ప్రజల దగ్గర వసూలు చేయడానికి నిర్ణయించుకున్నాం. ఇప్పుడు ఏమిటంటే ఒక్కొక్కరు 100 రూపాయలు చొప్పులిస్తే వాళ్ళకి 1000 రూపాయల వాటా వస్తుంది. కాబట్టి 100 రూపాయి దేవ్ కరోడ్పతి బను, కౌన్ మనేగా కరోడ్పతి. రా బాబు, ఓటేసేనైనా ఓ తండ్రి 100 రూపాయలు, ఓ బాబు 100 రూపాయలు, ఓ పిల్లాడు 100 రూపాయలు, ఓ పెన్న 100 రూపాయలు. దొంగ పెదవా, ఎక్కడికి రా పారిపోతున్నావు? ఈ గ్రామస్తులు తమ చెమటను చిందించి రక్తాన్ని ధారబోసి కూడబెట్టుకున్న డబ్బురా అది. ఎందరో ఆడపడుచు ఈ గ్రామ బావు కోసం
అందజేసిన తాడిబొట్టులు రావి. ఈ డబ్బు నగలతో నువ్వు పారిపోతే మోసపోయిన ఈ ఊరు ఉరి తాడికి వేలాడుతుంది, కన్నీటి సందులో ఆత్మహత్య చేసుకుంటుంది. ఇదిగో ఈ మూట నేను మీకు ఇవ్వను, మర్యాదగా నా దారి కట్టలేమండి. ఈ డబ్బుతోటి నేనే హాలీవుడ్డో బాలీవుడ్డో పారిపోతాను. మళ్ళీ జన్మలో మీ జోలికి రాను, మీ కంటికి కనిపించను. మర్యాదగా మూట ఇవ్వకపోతే నేను బాలీవుడ్కి కాదు, డైరెక్ట్ గా వలకాడికి పంపిస్తాను. ఇదిగో మీరు ఇలా ఓవర్ యాక్షన్ చేశారంటే మీరు టూపులో ఉన్న రహస్యం ఊళ్ళో అందరికీ చెప్పేస్తాను. అప్పుడు వాళ్ళు మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరికి కాకులకి గద్దలకి పడేస్తారు. జాగ్రత్త. చెప్పరా, చెప్పుకో. చెబితే ఏమవుతుంది? మా ప్రాణాలు పోతాయి, అంతేగా. కానీ నీ మోసం వల్ల ఈ గ్రామంలోని ప్రజలందరి ప్రాణాలు పోతాయి. ఇంకా ఏమిట్రా వీడితో మాటలు? తాన్ని తగలేక చంపి పాతేస్తా. ప్లీజ్ ఆగండి. ఈ ఊరిని ఊరి ప్రజల్ని వదిలి వెళ్ళాలంటే నాకు చాలా బాధగా ఉందిరా. తప్పదురా, మనం నిజం హీరోలు కాదన్న సంగతి వెన్నెలకి తెలిసిపోయింది. ఎన్నాళ్ళు మనం అంటే అభిమానం చూపించే ఆమె కళ్ళల్లో ఒక్కసారిగా అసహ్యాన్ని చూడలేవురా. అందుకే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాంరా. మరి ఈ డబ్బంతా ఏం చేద్దాం? ఇది ప్రజల డబ్బు, మనపై అభిమానాన్ని పెంచుకున్న ప్రజల నుంచి వసూలు చేసిన డబ్బు. దీన్ని వెన్నెలకు అందచేస్తే ఎవరి డబ్బు వారికి చేరుస్తుంది. మనం మోసగాళ్ళం కాదని, తప్పనిసరి పరిస్థితుల్లో చేయవలసి వచ్చిందని ఆమెకు వివరంగా లెటర్ రాద్దాంరా. ఆ లెటర్లో మన ప్రేమ గురించి కూడా రాద్దాంరా. మనం వెన్నెలను ప్రేమిస్తున్నాం, కానీ ఆమె సమాజాన్ని ప్రేమిస్తుంది. ఆమె వేరు, ఆమె ఆలోచనలు వేరు. విశాల దృక్పథం గల మనిషి ఆమె. ఉన్నతమైన భావాలు ఆమె ఆభరణాలు. ఆమె దృష్టిలో మన మంచి స్నేహితులవే, కానీ ఆమె ఏనాడూ మనల్ని ప్రేమించలేదు. తొందరపడి మన ప్రేమను ఆమె ముందు వ్యక్తపరిస్తే ఆమె దృష్టిలో మనం చీపైపోతాం. అది సరే, అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు? మన ప్రేమను మనలోనే దాచుకుందాం. మంచి స్నేహితులుగా ఆమె దృష్టిలో మిగిలిపోతాం. ఇక జీవితంలో మన ముఖం చూడదురా. కాదురా, మన మంచితనం గురించి లెటర్ ద్వారానైనా తెలియచేద్దాం. ఆమె మనల్ని తప్పకుండా అర్థం చేసుకుంటుంది. సరే, ఉత్తరం మొదలుపెట్టు. మరి స్నేహం ముంగిలిలో దీపంలో నిలిచిన వెన్నెల గారు మాపై కోపంగా ఉంది కదూ. మేము మిమ్మల్ని కానీ, మీరు అమితంగా ప్రేమించే ఈ ప్రజలు కానీ మోసం చేయాలని ఈ ఊరికి రాలేదు. సినిమా హీరోలో జిరాక్స్ కాపీలుగా ఉన్న మా పర్సనాలిటీలు చూసుకొని హీరోలు అయిపోదామని హైదరాబాద్కు చేరిన మేము అనుకోని విధంగా ఒక హత్య కేసులో ఇరుక్కొని ఆ కేసు నుండి తప్పించుకునేందుకు పారిపోతూ దానిలో యాక్సిడెంట్ అయి మీ ఊరు చేరాము. మమ్మల్ని ఒరిజినల్ హీరోలని నమ్మి మా కోసం ఏం చేయడానికైనా సిద్ధపడిన ప్రజలను చూసి ఆశ్చర్యపోయాం. ప్రాణాపాయ స్థితిలో ఉన్న మమ్మల్ని బతికించేందుకు మీరు చేసిన ట్రీట్మెంట్కు 50,000 బిల్ అయ్యిందని, అది కట్టకపోతే ఇక్కడ నుండి కదలనియ్యరని కాంపౌండర్స్ ద్వారా తెలిసి భయపడ్డాం. ఒరిజినల్ హీరోలుగా నటిస్తే బిల్లు కట్టే అవసరం ఉండదని భావించి తప్పనిసరి పరిస్థితుల్లో అలా నటించాం. అలా నటించడం ద్వారా బిల్లు కట్టే ప్రమాదం నుండి తప్పించుకోవడమే కాకుండా కొన్నాళ్ల పాటు మీరు చూపే అతిథి మర్యాదలతో ఆఖరి బాధల నుండి తప్పించుకోవచ్చని ఆశపడ్డాం. అనేక సార్లు మీ ఒక్కరికైనా నిజం చెప్పేద్దాం అనుకున్నాం, కానీ మీరు ఎక్కడ మమ్మల్ని అసహించుకుంటారోనని భయపడ్డాం. మీ స్నేహం ఎక్కడ దూరం అవుతుందోనని సంశయించాం.
మమ్మల్ని అడ్డం పెట్టుకొని సినిమా పేరుతో ఆ తిరుపతి గ్రామస్తుల నుండి వసూలు చేసిన డబ్బును మీకు పంపిస్తున్నాం. ఆ డబ్బులను మీరే స్వయంగా గ్రామస్తులకు అందచేయండి. మమ్మల్ని మన్నించండి.